కొత్తగా ఇల్లు తీసుకోవాలంటే సవాలక్ష ఆలోచిస్తాం. ఇంటికి దగ్గరలో స్కూల్ ఉన్నాయా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు ఇంటికి ఎంత దూరంలో ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉందా అని రకరకాలుగా ఆరా తీస్తూ ఉంటాం. సాధారణ వ్యక్తులు ఈ విధంగా ఆలోచిస్తే మరి సాక్షాత్తు అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు తాను ఉండనున్న ఇంటి కోసం ఎంతగా ఆలోచిస్తారు? ఇప్పుడు ఒబామా అదే పనిలో ఉన్నారు. వైట్ హౌస్ ను త్వరలో ఖాళీ చేయాల్సి రావడంతో అందుకు దీటైన ఇంటిని ఇప్పటికే వెతుక్కున్నారు ఒబామా. అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు ఒబామా త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే కొత్త ఇంటిని చూసుకున్న ఒబామా కొత్త అధ్యక్షుడు రాకముందే అందులోకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. వాషింగ్టన్ డీసీకి సమీపంలో ఉన్న ఈ ఇంట్లో వైట్ హౌస్ కు తలదన్నే రీతిలో అత్యాధునిక సదుపాయాలున్నాయి. అమెరికా ఫస్ట్ లేడీ మిసైల్ ముచ్చటపడి తీసుకున్న ఈ కొత్త ఇంట్లో ఒబామా కుటుంబం ఈ సంవత్సరంలోనే అడుగుపెట్టనుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన జాయ్ లాక్హార్ట్ కుటుంబానికి చెందిన ఈ ఇంటిని 1928లో నిర్మించారు. 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒబామా కొత్త ఇంట్లో 9 బెడ్రూమ్లతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రత్యేక గది, అత్యాధునిక కిచెన్ రూమ్, 4-5 బాత్రూంలు ఉన్నాయి. మార్బుల్ ఫౌంటైన్, ఆకట్టుకునే గార్డెన్ అదనపు ఆకర్షణ. అలాగే ఒబామా పిల్లలు చదువుకుంటున్న స్కూళ్లకు కూడా ఇల్లు దగ్గరగా ఉండటంతో ఒబామా ఈ ఇంటిని ఎంచుకున్నారు. అధ్యక్షుడి హోదాలో లాస్ డేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఒబామా. వియత్నాంలో పర్యటించిన ఒబామా ఓ సామాన్య వ్యక్తిలా రోడ్డు పక్కన రెస్టారెంట్ లోకి వెళ్లి ఆ షాప్ యజమానిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. లోపలికి అడుగు పెడుతూనే ఓ ప్లాస్టిక్ స్టూల్ లాక్కుని దానిపై కూర్చున్నారు. వియత్నాం స్పెషల్ ఐటెం నూడిల్స్, సూప్, బంచా, చల్లటి బీర్ ఆర్డర్ చేశారు. హెడ్ కుక్ ఆంథోనీ బుర్టెన్ తో కలిసి ఆ వంటకాన్ని ఆస్వాదించారు.